కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసే సందర్భంగా కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించబడినట్టు సిబిఐ కేసు నమోదు చేసింది. 34 మంది మీద కేసు నమోదు చేయగా అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ప్రత్యేకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖలో 8 మంది సీనియర్ అధికారులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. మాజీ యూజీసీ చైర్మన్, ప్రస్తుతం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఛాన్సలర్ డిపి సింగ్ ఉన్నారు. అదే రకంగా స్వామీజీగా పేరు మోసినటువంటి రవిశంకర్ మహారాజ్ ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అనేక మంది నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన అధికారులు, అందులో డాక్టర్లు దాంట్లో భాగస్వాములయ్యారు. దళారులు అనేక మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అనేక మంది ఇందులో భాగస్వామ్యం అయినట్టుగా ఇప్పటివరకు కేసులో ఎఫ్ఐఆర్లో ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తం కుంభకోణం జరగడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏ రకమైన సౌకర్యాలు లేకపోయినా, ఏ రకమైన ఫ్యాకల్టీ లేకపోయినా, అక్కడ రోగులు లేకపోయినా, వీటన్నిటి కూడా బోగస్ ఫ్యాకల్టీని, బోగస్ రోగులను, అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నట్టుగా ఇట్లాంటి అన్ని క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి కుంభకోణం ఇది. అంటే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనే ఇన్స్పెక్షన్ చేయడానికి మంత్రిత్వ శాఖ నుంచి, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి వచ్చే సభ్యుల బృందం వస్తుంది. ఆ బృందం సభ్యులు ఎవరు వస్తున్నారో ముందుగానే వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలన్నీ కిందికి లీకేజ్ ఇస్తారు. లీకేజ్ ఇచ్చిన వాళ్ళకే 25 నుంచి 30 లక్షల రూపాయలు ముట్ట చెప్తున్నారు. వచ్చిన బృందాన్ని మేనేజ్ చేయడానికి కోట్లాది రూపాయలు ఇక్కడ రెడీ చేసుకొని వాళ్ళకి అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత వీళ్ళకి అనుకూలమైన రిపోర్టుని అందజేయడానికి కానీ, లేదా సీనియర్ అధికారులు ఏదైనా రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్లోని వివరాలన్నీ వీళ్ళకి ముందుగానే తెలుసుకోవడం దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కోట్లాది రూపాయలతోటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, సరైనటువంటి ఫెసిలిటీ లేని బోగస్ మెడికల్ కాలేజీలు ఈ రకంగా స్కామ్ చేసి ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖలోనే ముఖ్యమైన అధికారులు ఈ రకమైన నేరానికి, ఈ రకమైన అవినీతికి పాల్పడినటువంటి సందర్భం. ఇంత భారీ కుంభకోణం మరొకటి ఈరోజు మనకు ఈ మెడికల్ వ్యవహారాలు మనకు కనిపించదు. ఇది కొద్దిపాటి వ్యవహారాలు ఇప్పటికీ బయటకు వచ్చాయి. ఇంకా దాని ఇన్వెస్టిగేషన్ లోతుగా జరిగితే ఇంకెన్ని విషయాలు తెలుస్తూ మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గాయత్రి మెడికల్ కాలేజీ 55 లక్షలు చెల్లించినట్టుగా సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది. వరంగల్కి సంబంధించిన ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ 4 కోట్లు చెల్లించినట్టుగా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఇంకా దీని లోతుల్లోకి వెళ్తే ఏమేమి వివరాలు వస్తే మనం చూడాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా అనేక రకమైనవి మ్యానిపులేట్ చేసి ఈ రకంగా వైద్య విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న పరిస్థితి. దీనికి కేంద్ర మంత్రిత్వ శాఖలోనే ఈ రకమైన పునాది పడింది, బీజం అక్కడే ఉంది. దీనికి ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు దీని కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్నారు. మరి ఇది అధికారుల వరకే వ్యవహారం ఉందా? ఇంకా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా? మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా భాగస్వామ్యం ఉందా? ఇంకా ఈ వివరాలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరిగితే అవన్నీ విషయాలు బయటకు వస్తేమో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.